ఇది శ్రీరామగిరి గ్రామం. ఇక్కడి దేవస్థానం శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ రామలింగేశ్వర స్వామి ఆలయంగా ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందింది. అసలు ఇక్కడికి రామలింగేశ్వర స్వామి ఇక్కడ నిలవడానికి కారణం త్రేతాయుగంలో రావణాసురుడు ఎప్పుడైతే సీతాపహరణం చేసి శ్రీలంక తీసుకుపోయాడో ఆ పరిస్థితుల్లో ఇక్కడ సీతాన్వేషణ కోసం సీతాదేవి కోసం వెతుకుతూ శ్రీరామచంద్రమూర్తి ఇది దండకారణ్య ప్రాంతం. ఈ ప్రాంతం నుంచి శ్రీరామచంద్రుడు పోతూ పోతూ ఈ ప్రాంతానికి వచ్చేసరికి ఇక్కడి గుట్ట మీదకి వచ్చేసరికి ఆయనకు సంధ్యావందన సమయం అయింది. అప్పుడు ఆ శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ పూజ జరుపుకున్నట్టుగా స్థల పురాణం. శ్రీరాముడు ఇక్కడ లింగం ప్రతిష్ఠించింది కాబట్టి ఇక్కడి దేవాలయం రామలింగేశ్వర స్వామిగా ప్రసిద్ధి పొందింది. రాముడు ప్రతిష్ఠించిన లింగం కారణంగానే ఇది రామలింగేశ్వర స్వామి ఆలయమైంది. అయితే రాముడు పాదం పెట్టిన గిరి ఈ గుట్ట మీద రాముడు పాదం పెట్టిండు కాబట్టి రాముడు శ్రీరామచంద్రమూర్తి పాదం పెట్టిన గిరి కాబట్టి ఇది శ్రీరామగిరిగా నామస్థిరత్వమై ఇప్పటికీ వర్ధిల్లుతున్నది. ఇక్కడ రామలింగేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంటుంది. ప్రతి ఏకాదశి రోజు ఇక్కడికి స్వామివారి ఇక్కడ వేయించేసి ఏకాదశి రోజు ఇక్కడ కళ్యాణం అవుతుంది. ఆ తర్వాత 5 రోజులు ఇక్కడే స్వామివారు వేయించేసి ఉంటారు. 5 రోజుల పర్వదినం ఇక్కడ బాగా జరుగుతుంటుంది. శివరాత్రి రోజు అనేక ప్రాంతాల నుంచి వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి ఈ స్వామివారిని సేవించుకోవడానికి జనం వస్తుంటారు. ఇక్కడ కోనేరు ఒక విచిత్రం ఏంటంటే ఇక్కడ కోనేరు ఈ గుట్ట మీద ప్రసిద్ధి. ఈ కోనేరులో ఉన్న నీళ్లు ఎప్పటికీ ఎండిపోకుండా ఉంటుంది. ఒక సంవత్సరం ఒకసారి 5-6 సంవత్సరాలు పూర్తిగా కరువు ఏర్పడ్డ పరిస్థితుల్లో కూడా ఎక్కడెక్కడి బావులు నీళ్ళు ఎండిపోయినా ఈ గుట్ట మీద ఉన్న కోనేరులో నీళ్ళు ఎండిపోకుండా ఉండటం ఇక్కడి కోనేరు యొక్క పవిత్రత దానికి గుర్తింపుగా ఉంటుంది. ఇక ఒక రోజులలో ఈ పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్ రాని రోజుల్లో ఈ ప్రాంతం అంతా జొన్న చేనులు వేసేవాళ్ళు. ఈ జొన్న చేనుపైకి ఎటువంటి పురుగులు అటువంటివి వచ్చినా ఇక్కడి ప్రజలు ఇక్కడి కోనేరులో నీళ్ళు తీసుకుపోయి అక్కడ చల్లితే పురుగు రాకుండా పంటలు పండినాయని పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఇది ఈ గ్రామం యొక్క ఈ దేవాలయం యొక్క ప్రతిష్ట పరిస్థితి. ఈ శ్రీరామగిరిగా ఇప్పటికీ ఇదే నామస్థిరంతో వర్ధిల్లుతున్నది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ రామలింగేశ్వర స్వామి ఆశీర్వదిస్తూ సకల శుభాలు కలిగిస్తాడు. అలా అందరికీ దర్శనం చేసుకున్న వాళ్ళందరికీ సుఖశాంతులు ప్రసాదించాలని రామలింగేశ్వర స్వామిని వేడుకుంటూ డాక్టర్ కళాధర్ రాజు, శ్రీరామగిరి. టీవీ గారికి మా యొక్క శ్రీరామగిరి నెల్లికూరు మండలం శ్రీరామగిరి గ్రామములో ప్రాచీన కాలం నాటి కాకతీయ రాజుల కాలం నాటి శివాలయం, పార్వతీ పరమేశ్వర శివాలయం, రామలింగేశ్వర స్వామి దేవాలయం అంటాము. ఆ దేవాలయం ప్రాచీన కాలంలో అనగా నాకు ఇప్పుడు 57 సంవత్సరాలు వచ్చినాయి. నేను కూడా చిన్నప్పుడు 10 సంవత్సరాల నుంచి కూడా మా పెదనాన్నగారు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడనే ఉండడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ యొక్క ప్రాచీన దేవాలయం అంటే అంత కనీలతో కట్టి ఒక్కటే మామూలు చిన్న దేవాలయం. ఆ యొక్క గుట్ట మీద కూడా కోనేరు ఉండడం జరిగింది. మళ్ళీ శ్రీరామగిరి గ్రామానికి కూడా ఈశాన్యమూలలో ఉంది ఆ గుట్ట. ఈశాన్యముల్లో ఉంది ఆ గుట్ట. ఆ గుట్ట పైన అప్పుడు ఆ త్రేతాయుగంలో ద్వాపర యుగంలో రామచంద్ర ప్రభు గారు, మహారామచంద్ర ప్రభు గారు అప్పుడు లంకాకు పోకుంటూ అయోధ్యకు వెళ్ళుకుంటూ ఈ స్వామివారి ఇట్లా వచ్చాట. వస్తే ఈ స్వామి కోనేరు చూసి చాలా సంతోషించి అప్పుడు ఆ స్వామివారికి ఒక లింగం తెప్పించి ఈ గుట్ట మీద ప్రతిష్ఠించి ఆ యొక్క కోనేరు ఆ లింగాన్ని చూసి చాలా సంతోషించి ఆ యొక్క ఈ గ్రామానికి కూడా శ్రీరామగిరి అని ఎందుకు పేరు వచ్చిందంటే శ్రీరాముడు ప్రతిష్ఠించిన లింగము కాబట్టి అది ఈశాన్యములలో గిరి అంటే గుట్ట మీద ఉంది కాబట్టి శ్రీరామగిరికి ఈశాన్యముల్లో గుట్ట మీద శివాలయం ఉండటం వల్ల శ్రీరామగిరి అనే నామధేయం వచ్చింది. గత 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. మొదటగా వాస్తవానికి ఇక్కడికి ఒక 100 నుంచి 200 మంది భక్తులు మాత్రం వచ్చేవారు. ఇప్పుడు ఎప్పుడైతే మీ ఈ యొక్క అన్న వితరణ కార్యక్రమాన్ని ఎప్పుడైతే మీరు ప్రారంభించామో అక్కడికి పలానా శ్రీరామగిరి పోతే ఆ దేవుణ్ణి కోరిన కోరికలు తీరుతాయన్న ఉద్దేశంతో అదేవిధంగా దేవుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత కడుపు నిండా ఆహారం తిని నిమ్మలంగా ఇంటికి రావచ్చన్న ఆలోచనతోటి భక్తులు పరిసర ప్రాంతాల నుంచి రావిరాల, మదంతుర్తి, మునిలవేడు, బంజరా, పక్కన ఉన్నటువంటి తండలు, లక్ష్మీపురం, సింగారం, బొజ్జనపేట ఈ యొక్క గ్రామాల నుంచి వివిధ గ్రామాల నుంచి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి మా యొక్క దేవుణ్ణి దర్శనం చేసుకొని వారి యొక్క కోరికలు తీర్చుకొని ఈ యొక్క గత 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని
మొదలుపెట్టడం జరిగింది. మొదటగా వాస్తవానికి ఇక్కడికి ఒక 200 నుంచి 100 నుంచి 200 మంది భక్తులు మాత్రం వచ్చేవారు. ఇప్పుడు ఎప్పుడైతే మీ ఈ యొక్క అన్న వితరణ కార్యక్రమాన్ని ఎప్పుడైతే మీరు ప్రారంభించామో అక్కడికి పలానా శ్రీరామగిరి పోతే ఆ దేవుణ్ణి కోరిన కోరికలు తీరుతాయన్న ఉద్దేశంతో అదేవిధంగా దేవుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత కడుపు నిండా ఆహారం తిని నిమ్మలంగా ఇంటికి రావచ్చన్న ఆలోచనతోటి భక్తులు పరిసర ప్రాంతాల నుంచి రావిరాల, మదంతుర్తి, మునిలవేడు, బంజరా, పక్కన ఉన్నటువంటి తండలు, లక్ష్మీపురం, సింగారం, బొజ్జనపేట ఈ యొక్క గ్రామాల నుంచి వివిధ గ్రామాల నుంచి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి మా యొక్క దేవుణ్ణి దర్శనం చేసుకొని వారి యొక్క కోరికలు తీర్చుకొని ఈ యొక్క లింగేశ్వర స్వామి అసోసియేషన్ శ్రీరామగిరి వారి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి వివిధ గ్రామాల ప్రజలు ప్లస్ మా గ్రామ ఆడపడుచులు ముఖ్యంగా అందరూ వచ్చేసి ఇక్కడ మంచినీటి సౌకర్యం కానీ వసతి సౌకర్యం కానీ అన్నదాన కార్యక్రమం కానీ నిర్వహించడం జరుగుతుంది. ఇటు భక్తులు కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకొని తిరిగి ప్రయాణం చేస్తున్నారు. అందరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. శ్రీ రామలింగేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్న వితరణ కార్యక్రమం 10 సంవత్సరాల నుండి జరుపుకుంటున్నాం. ఇది శివుని సంకల్పంతో ఈ రకంగా జరుగుతున్నది. మా ఊళ్ళో గత ఒక 200 సంవత్సరాల ముందు నుంచి చూతా ఒక గుడి ఉండే ఊళ్ళో. అది అప్పటికి 4 సార్లు కూలిపోయింది. ఇది 5వ సారి మేము కట్టుకున్నాం. 10 సంవత్సరాలకు ముందు అక్కడ టెంపుల్ అనేది అదే స్థానంలో టెంపుల్ కట్టుకున్నాం. తర్వాత మాకు శివ సంకల్పంతో మాకు ఫస్ట్ కార్తీక పౌర్ణం దీపోత్సవ కార్యక్రమం అనేది ఫస్ట్ స్టార్ట్ చేసినాం. ఆ తర్వాత మళ్ళీ ఆ శివ సంకల్పంతో అన్న వితరణ కార్యక్రమం పెట్టాలని ఆ దేవుడు మాకు కల్పించిండు. అదే రకంగా మేము 10 సంవత్సరాల నుండి ఈ రకంగా జరుపుకుంటున్నాం. శ్రీ రామలింగేశ్వర స్వామి శివరాత్రి ఉత్సవాలకు ఇక్కడ భక్తులు ఇరుపక్కల గ్రామస్తుల నుంచి వస్తారు. ఇక్కడ భోజన సదుపాయం ఉండడం, మంచినీటి వసతి ఇది వరకు లేకపోయింది. గత 10 సంవత్సరాల నుంచి వసతి పెట్టడం వల్ల అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది. ముఖ్యంగా దీనికి ఒక రోడ్డు మార్గం అనేది మంచిగా ఉంటే ఇంకా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉంటుందని నేను కోరుకుంటున్నాను.